నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. మనతో పాటు సీనియర్ మూవీ అనలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం పెద్ది మూవీకి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 43 డిగ్రీస్ ఎండాకాలంలో ఉన్నాం. చక్కగా థియేటర్స్ అన్నీ కూడా ఆ ఏసీ ఉంటుంది. హ్యాపీగా వెళ్ళి సినిమా చూసుకోవచ్చు. దట్టు పెద్ది మూవీ కోసం మెయిన్‌గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ మూవీకి సంబంధించి ఒకసారి రిలీజ్ అయిందంటే మాత్రం ఈ బ్లాక్ బస్టర్ గురించి మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రము రెంటల్ పర్సెంటేజ్‌కి సంబంధించి ఒక చిన్న ఇష్యూ వస్తోంది. సో ఇది కొంచెం ఇబ్బందికరంగా ఏమైనా మారే అవకాశం ఉందా అనేది ఒక బిగ్ క్వెషన్‌గా ఉంది. సో దీని గురించి సార్‌తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ పెద్ది గురించి ఫ్యాన్స్ అందరూ మరలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో జూన్ అనుకోవచ్చా? మనం జూన్‌లోనే కదా రిలీజ్ అనేది. అంటే డేట్ అనౌన్స్ చేశారండి ఆల్రెడీ. హ్మ్. డేట్ అనౌన్స్ వచ్చేసింది. అంటే 25వ తారీఖు జూన్ నెల 25వ తారీఖు విడుదలవుతుందని డైరెక్టర్ గారు చెప్పాడు ముందే. కానీ ఇప్పుడు దాని నుంచి ప్రీపోన్ అయింది. ఓకే. అంటే అధికారిక సమాచారం వచ్చేసరికి ప్రొడ్యూసర్లు వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి మరీ ప్రకటించారు. జూన్ 4వ తారీఖే వస్తున్నారు అని. జూన్ 4వ తారీఖే పెద్ది వచ్చేస్తున్నాడు థియేటర్లోకి అని చెప్పారు వాళ్ళు. చెప్పటం వెనకాల ప్రోగ్రామ్ ఏంటంటే యాక్చువల్గా ఆ టైంలో టాక్సిక్ ఉండాలి. అది షిఫ్ట్ అయింది కాబట్టి నిజానికి డైరెక్టర్ గారు అనౌన్స్ చేసిన డేట్ కొంచెం ఇబ్బందికరమైన డేట్ 25 అనేది. 25 అంటే 26వ తారీఖు అన్నపూర్ణ కాంపౌండ్ వాళ్ళ సినిమా ఉంది. అంటే నాగార్జున గారి రెండో కుమారుడి సినిమా లెనిన్ ఉంది ఆ రోజు రిలీజ్. వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఏప్రిల్ 30 అన్నారని చెప్పి షిఫ్ట్ అయ్యారు అక్కడికి. షిఫ్ట్ అయ్యి అక్కడికి మళ్ళీ ఈ సినిమాయే వస్తుంది అనేసరికి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. అదే టైంలో ఈ టాక్సిక్ పోస్ట్ పోన్ అవడంతో వీళ్ళు 4వ తారీఖు వెళ్ళిపోయారు. ఇప్పుడు లెనిన్ హ్యాపీ, లెనిన్ రిలీజ్ అయిపోతుంది 26వ తారీఖు. వీళ్ళు 4వ తారీఖు వచ్చేస్తున్నారు. 4వ తారీఖు అనేది వాళ్ళ అభిమానుల్ని అంటే మెగా అభిమానుల్ని కూడా ఆనందపరిచింది. రీజన్ ఏమిటంటే వీళ్ళు ప్రమోషన్కి ఎంత గ్యాప్ తీసుకుంటున్నారు ప్రొడ్యూసర్లు అనేది అభిమానులు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఈవెంట్స్ చేయాలి బలంగా అంటే సినిమాని ప్రతి లాంగ్వేజ్లోను, హిందీ బెల్ట్లోను, తమిళ్ బెల్ట్లోను, కేరళలోను ప్రమోట్ చేయాలి బలంగా. ప్రమోట్ చేస్తేనే బిగ్ నెంబర్ క్రియేట్ అవుతుంది. ఏదో సినిమా తీసాం రిలీజ్ చేసామంటే కుదరదు. కనుక సినిమాని పుష్ చేయగలిగితే మాత్రమే బిగ్ నెంబర్ క్రియేట్ అవుతుంది. పుష్ప క్రియేట్ చేసినటువంటి నెంబర్ ఇప్పటికీ అలాగే ఉంది. దురంధర్ 2 కొంత ప్రభావం చూపించింది కానీ అది 1700 దాటి ఆగింది. అది 18 దాటుతుందా లేదా అనేది అనుమానమే. కనుక ఇప్పటికీ పుష్ప 2నే ఉంది నిలబడి. ఇప్పుడు పెద్దితో దాన్ని క్రాస్ చేయాలనేది వీళ్ళ ప్రోగ్రాం. అందుకని కొంచెం ప్రమోషన్ వైపు ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అనుకుని దానికి టైం సరిపోతుంది. మే అంతా వీళ్ళు హిందీ బెల్ట్లో ఒక 2 ఈవెంట్లు, తమిళ్లో 1, కేరళలో 1 చేస్తూ నెమ్మదిగా సినిమాని పుష్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయగలిగితే గనక పెద్ది పుష్పాని దాటి వెళ్ళే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు. ఇప్పుడు నెమ్మదిగా పాన్ ఇండియా సినిమాలకు కూడా చివరి దశ వచ్చేసింది. అంటే తెలుగు హీరోలు పాన్ ఇండియా మార్కెట్ వరకే తమ పరిధి అనుకునే వాళ్ళు నిన్నటిదాకా. ఇప్పుడు రేపు రిలీజ్ అవబోయేటువంటి మహేష్ బాబు సినిమా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అది ఏప్రిల్లో వారణాసి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చే సంవత్సరం. ఆ సినిమా రిలీజ్ అయితే అది 160 భాషల్లో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. 160 భాషలు అంటే ఎక్కడికక్కడ లోకల్ లాంగ్వేజ్లో వస్తుంది సినిమా. లోకల్ లాంగ్వేజ్ అంటే అది ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఫ్రాన్స్లో రిలీజ్ అవుతుంది. అలా ప్రతి చోట ఆ స్లాంగ్ లోకి కూడా వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయారు కాబట్టి ఆ సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ షేప్ మారుతుంది. కొత్త నంబర్లు వచ్చేస్తాయి. వాళ్ళు ప్రపంచ మార్కెట్లో ఎంత కలెక్ట్ చేశారో దాన్ని బట్టి ప్రతి హీరో దీనిలోకి వెళ్ళిపోతాడు, ఆ వేవ్లోకి. అంటే ఇప్పుడు డైరెక్టర్ల మీద ప్రెజర్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు ప్రతి హీరో పాన్ ఇండియా కథ చెప్పమని అడుగుతున్నారు. ఇప్పుడు పాన్ వరల్డ్ కాదు, వరల్డ్ మార్కెట్ కథ చెప్పు అని అడుగుతారు. ఆ ప్రెజర్ ఫేస్ చేయడానికి సిద్ధపడాలి. ఇంకొక 1 ఇయర్ మాత్రమే ఈ పాన్ ఇండియా హడావిడి. ఆల్రెడీ అతను అల్లు అర్జున్ చేస్తున్నటువంటి సినిమా గ్లోబల్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారు. అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా రాక అది వరల్డ్ మార్కెట్ రిలీజ్ అని అనుకుంటున్నారు వాళ్ళు.
దాని నుంచి ప్రెజర్ పెరుగుతుంది హీరోల మీద. ఉమ్, అంటే కొత్త కొత్త గోల్స్ వచ్చేస్తున్నాయి, కొత్త కొత్త నెంబర్లు క్రియేట్ అయిపోతున్నాయి. పరుగు పందెంలో ఏ ఒక్క అడుగు వెనకబడినా ఇక వెనకబడిపోయినట్టుగానే చూస్తున్నారు. కాబట్టి కొత్త ప్రెజర్లోకి ఎంటర్ అవుతున్న టైంలో ఈ ఆల్రెడీ తన మార్కెట్ కొంత ఇబ్బంది పడి ఉంది ఉమ్, రామ్ చరణ్కి. ఆ మార్కెట్ని పెద్ద సినిమాతో రీబిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన. అంటే గేమ్ చేంజర్ ఇబ్బంది పెట్టింది, అంతకుముందు ఆచార్య ఇబ్బంది పెట్టింది. ఆ రెండు ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం ఈ సినిమా చేశాడు ఆయన. ఇది సినిమా కంటెంట్ చాలా అద్భుతంగా వచ్చిందని చెప్తున్నారు. కంటెంట్ చాలా అద్భుతంగా వచ్చింది. నిజానికి ఇది డిలే కావడానికి కారణం ఆ స్పెషల్ సాంగ్ అవును. డిలే అయింది. అది అయిపోయింది, కంక్లూడ్ అయిపోయింది, మొత్తం బాగుంది. ఇప్పుడు రిలీజ్కి ప్రిపేర్ అయిపోయి ఉన్నాం, మేము సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. సుకుమార్ కూడా పార్ట్నర్ ఈ సినిమాలో. ఓకే. అంటే ప్రొడక్షన్ వైపు ఆయన బ్యానర్ కూడా ఉంది. సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ సినిమాలో పెట్టుబడి పెట్టింది ఉమ్, కనుక ఆయన కూడా మాట్లాడాడు నిన్న ఆ ఈవెంట్లో. అంటే డేట్ అనౌన్స్మెంట్ ఈవెంట్లో ఆయన కూడా పాల్గొన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన రెండో రోజు ఆయన సినిమా షూటింగ్ ప్రారంభం అవుతోంది సుకుమార్ది. ఉమ్, అందులో కూడా రామ్ చరణే హీరో కనుక తను గ్యాప్ తీసుకోవాలనుకోవడం లేదు. ఉమ్, ఈ సినిమా రిలీజ్ అవ్వగానే ఇమ్మీడియట్గా సుకుమార్ సినిమా షూటింగ్కి వెళ్ళిపోతున్నాడు తను. అది కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ పెట్టాలి. ఈ రెండు సినిమాల ద్వారా, అది గ్లోబల్ మార్కెట్ అనుకుంటున్నారు. ఉమ్, ఈ రెండు సినిమాల ద్వారా తనని తిరిగి రేస్లో ముందు నిలబెట్టడం కోసం కసరత్తు చేస్తున్నాడు. ఈ పెద్ద సినిమాకి చాలా ప్రమోషనల్ కంటెంట్ వదిలారు వాళ్ళు. ఈ వదిలిన ప్రమోషనల్ కంటెంట్ ప్రతిదీ జనాల్లో ఏదో పద్ధతిలో రిజిస్టర్ అయింది. వాళ్ళు చివరిగా వదిలిన గ్లిమ్స్, ఆయన గెటప్ కొంచెం ఆంజనేయ స్వామి గెటప్ లాంటి ఒక మల్లయోధుడు గెటప్ వేశారు. అది చూసిన చాలా మందికి డౌట్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ఉత్తరాంధ్ర క్యారెక్టర్ బహుశా కోడి రామ్మూర్తి గారి జీవితంలో నుంచి ఏవైనా తీసుకుని వాడుతున్నారా ఈ కథలో అనే ఒక డౌట్ ఉంది. ఓకే. ఇలా ప్రతి కంటెంట్ కొన్ని డౌట్స్తో ఉంది. అది క్యూరియాసిటీ ఉంది జనాల్లో, ఉమ్, థియేటర్కి వెళ్ళాలనే ఉత్సాహం ఉంది. అవును. జూన్ 4వ తారీఖు ఈ సినిమా రిలీజు గ్యారంటీగా ఉంది. ఉమ్, ఎందుకంటే ఇప్పటి వరకు పోస్ట్పోన్మెంట్లు జరిగినాయి ఆ సినిమా విషయంలో. అవును. ఈసారి మొదటిసారి ప్రీపోన్మెంట్ జరిగింది. ఉమ్, ఆయన డైరెక్టర్ గారు 25 అన్నాడు, ప్రొడ్యూసర్ గారు 4వ తారీఖు అన్నాడు. కాబట్టి 20 రోజులు ముందుకు వచ్చింది సినిమా. అవును. అందుకని ఫ్యాన్స్ హ్యాపీ. వాళ్ళు అనుకున్నటువంటి ప్రమోషనల్ ఈవెంట్స్కి కావాల్సిన గ్యాప్ ఉంది ఇప్పుడు. ఓకే. ఆ గ్యాప్ ఉంది. సినిమా డేట్ బాగుంది, సోలో డేటు. లెనిన్తో కానీ ఇంకొకళ్ళతో కానీ ఘర్షణ లేదు, ఉమ్, హ్యాపీగా ఉంటుంది సినిమా అనేటువంటి మూడ్లో ఉన్నారు. వాళ్ళ ఏకైక కోరిక హిందీ బెల్ట్లో సినిమాని ప్రాపర్గా తీసుకెళ్ళగలిగితే, వాళ్ళు పుష్పాన్ని కొట్టగలిగితే చాలు వాళ్ళ పండగే, బ్రేక్ ఈవెన్ ఇంకా అంతే. దానికోసం వెయిట్ చేస్తున్నారు. అది జరగాలి అని కోరుకుందాం మనం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.